నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే చోక్ రీప్లేస్మెంట్ అన్నమాట. మనకి ట్యూబ్ లైట్స్ ఉంటాయి కదండి, ట్యూబ్ లైట్కి చోక్ ఉంటుంది కదా, ఆ చోక్ని ఎలా రీప్లేస్ చేయాలనేది ఈరోజు వీడియోలో చూద్దాం. ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే అన్ని ఎల్ఈడివి కాబట్టి మనకి ట్యూబ్ లైట్స్ కన్నా ట్యూబ్ డైరెక్ట్గా అంటే అసెంబుల్ అయ్యి వచ్చేస్తుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మొత్తం లైట్ని మనం రీప్లేస్ చేసేస్తున్నాం. బట్ చోక్ అంటే చాలా రేర్ కదా, సో ఒకవేళ మనకి ఇప్పుడు అన్నీ ఓల్డ్ అంతా కూడా చోక్తోనే ఉంటుంది. సో ఆ చోక్ కనుక పోయినట్టయితే చోక్ని రీప్లేస్ చేసుకోవచ్చు. సో ముందు మనకి ట్యూబ్ లైట్ హోల్డ్ చేసేది ఉంటుంది కదా, 2 హోల్డర్స్, ఆ హోల్డర్స్కి కనెక్షన్స్ ఉంటాయి. ఆ వైర్ని మనం కట్ చేసుకొని చోక్ని రీప్లేస్ చేసేయాలన్నమాట. అంటే పాడైపోయింది తీసేస్తాము. తర్వాత మనకి ఇక్కడ బ్లాక్ అండ్ రెడ్ కలర్ వైర్స్ ఏంటంటే న్యూట్రల్ ఫేజ్. సో ఇక్కడ ఈ 4 కనెక్షన్స్ ఉన్నాయి కదా నెక్స్ట్ సైడ్, ఆ 4 కనెక్షన్స్ ఏంటంటే మనకి ఈ 2 సైడ్స్ ఉన్నాయి కదా హోల్డర్స్, ట్యూబ్ లైట్ని హోల్డ్ చేసేది, ఆ హోల్డర్స్కి మనం కనెక్ట్ చేసుకోవాలి. అలా కనెక్ట్ చేసుకొని మనం ట్యూబ్ లైట్ అనేది ఒకసారి ఫిక్స్ చేసి మొత్తం కరెంట్ సప్లై అనేది జరుగుతుందా లేదా అనేది చూసుకొని చెక్ చేసుకొని చోక్ కనెక్షన్స్ అనేవి మనం ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడ మనకి న్యూట్రల్కి ఫేజ్కి మనకి కనెక్షన్స్ అయితే ఇచ్చేస్తున్నారు. సో కొంచెం ఆ పైన వైర్కి పైన ప్లాస్టిక్ దాన్ని తీసేసి మనకి కాపర్ వైర్స్ని ట్విస్ట్ చేస్తూ మనం జాయిన్ చేసుకుంటాము. అలాగే రిమైనింగ్ 4 కనెక్షన్స్ ఉన్నాయి కదా, ఆ కనెక్షన్స్ని కూడా మనం జాయిన్ చేసుకుంటాం. జాయిన్ చేసుకొని సప్లై అనేది ఇవ్వాలి. సో ఆ 4 కనెక్షన్స్ అన్నవి ఇచ్చేసిన తర్వాత ఇలా మనం జాయిన్ చేసుకొని టేప్ అన్నది వేసుకోవాలండి. ఇక్కడ మాకేంటంటే నార్మల్ టేప్ ఉంది, సెల్లో అంటే నార్మల్ కరెంట్ టేప్ ఉంటుంది కదా, ఆ టేప్ అయితే అవైలబిలిటీలో లేదు. సో ఇక్కడ నేను ఏంటంటే ఇచ్చిన కనెక్షన్స్ చెక్ చేస్తున్నారు, అంటే కరెక్ట్గా ఇచ్చామా లైట్ అన్నది, అంటే పవర్ అనేది సప్లై అవుతుందా లేదా అన్నది. సో ఇక్కడ చెక్ చేసుకొని మనం ట్యూబ్ లైట్ని ఫిక్స్ చేసుకోవడమే మనకి ఇచ్చిన దాన్ని. సో ఇప్పుడైతే మనం ఇచ్చిన కనెక్షన్స్ మనకి కరెక్ట్గానే పవర్ అనేది సప్లై చేస్తుంది. సో దాన్ని మనం ఫిక్స్ చేసుకోవడమే. సో చోక్ కనెక్షన్స్ అనేవి కరెక్ట్గా ఇచ్చుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ మళ్ళీ మనకి మనం ప్లగ్లో పెట్టాం కదండి 2 వైర్స్, ఆ 2 వైర్స్ని మనకి ఇక్కడ ట్యూబ్ లైట్ కనెక్షన్కి ఇచ్చిన 2 వైర్స్ని మనం కనెక్ట్ చేసుకోవాలండి. ఓకేనా? సో ఇక్కడ మనకి మళ్ళీ పైనుంచి సప్లై అనేది వస్తుంది కదా, ఆ సప్లైకి కూడా మనం కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలి. ప్రాపర్గా కనెక్షన్ అనేది ఇవ్వాలి. మనకి ఇక్కడ దానికి ఒకటి వైర్ అనేది కనెక్ట్ చేస్తే మళ్ళీ ఫ్యూజ్ అనేది పోతుంది. సో కరెక్ట్గా మనం దేనికైతే మనం కనెక్ట్ చేయాలో దానికి కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.